ప్రైజ్ ది లార్డ్. దివ్యవాణి ప్రేక్షకులకు దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని గురించి ధ్యానించుకుందాం. ఇంతకుముందు మనం వినినట్లుగా హృదయ పరివర్తన అనేది మనిషి జీవితానికి బేసిక్ పాయింట్. క్రైస్తవత్వానికి మారు మనసు, హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యమైంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15-16 వచనాలలో కూడా ప్రభువు మొట్టమొదటిగా సువార్త ప్రకటన ప్రారంభించినప్పుడే చెప్పిన మాట, కాలము సంపూర్ణమైనది, దైవ రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని. కనుక హృదయ పరివర్తన అనేది క్రైస్తవత్వానికి మరి బేసిక్ పాయింట్ అన్నమాట. మొట్టమొదటిగా మనం మారు మనసు పొందినప్పుడే దైవ రాజ్యాన్ని మనం అనుభవించగలము అనే విషయం ప్రభువు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. మనం మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇంతకు ముందుగా మనం తెలుసుకున్నట్లుగా హృదయ పరివర్తన చెందండి అని చెప్పి బాప్తిస్మ యోహాను గారు 3వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్తున్నారు, తన వద్ద బాప్తిస్మము పొందుటకు పరిజయులు సద్దుకైలు అనేక మంది వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మేము హెచ్చరించినదెవరు అని అంటున్నారు. అరణ్యములో ఒక అగ్ని రగులుకున్నట్లుగా ఆ అగ్ని నుండి పాముల్లాగా మరి పాపాన్ని నుంచి పారిపోతున్నట్లుగా వాళ్ళని వాళ్ళు మరి దహించి వేస్తుందేమో అన్నట్లుగా కోపాగ్ని నుండి పారిపోమ్మని కాదు నేను మేము హెచ్చరిస్తుంది, హృదయ పరివర్తన చెందండి అని ఇక్కడ చెప్తున్నారు. మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి అని అంటున్నారు. హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యమైనది. అంటే మారు మనసు పొందడం అనేది మెటోనియా అనే ఒక గ్రీకు పదానికి మరి అనువాదమే మారు మనసు అనే మాట. అయితే మారు మనసు అంటే పశ్చాత్తాపం. మనం చేసిన ప్రతి చిన్న పాపానికి కూడా పశ్చాత్తాపడటం, చిన్న అబద్ధం ఆడినా, చిన్న దొంగ పని చేసినా, చిన్న ఇతరులకి హాని కలిగించే ఏ చిన్న ప్రవర్తన కూడా, దుష్ప్రవర్తన కూడా మరి మనస్సు మార్చుకోవడం, అలాంటి ప్రవర్తన కోసం పశ్చాత్తాపడడం హృదయ పరివర్తన అవుతుంది. మరి విరిగి నలిగిన హృదయమే దేవునికి అంగీకార యోగ్యమైన బలి అని కీర్తన 51లో కూడా ప్రభువు చెప్తున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి విరిగి నలిగిన హృదయం అనేది మనలో ఉండాలి. మనస్సు మారి నూతనం అవ్వాలి. యేసు మనస్సుతో మనం కూడా మన మనస్సుని పరిశీలించుకోవాలి, ఏకమైపోవాలి, దేవుని మార్గంలోకి రావాలి. మారు మనసు విశ్వాసి జీవితంలో జరిగే ఒక నిరంతర ప్రక్రియ, ఒక్క రోజుతో అయిపోయేది కాదు. రోజు దినదినం కూడా మన అనుదిన జీవితంలో మళ్ళీ పాపంలో పడిపోతుంటాం కనుక హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యమైనది. మన జీవితాన్ని మనం ఏ నాటికి ఆనాడు, ఏ రోజుకు ఆ రోజు, ఏ నిమిషానికి ఆ నిమిషం మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, కనీసం రోజుకి ఒక్కసారైనా ఈ రోజులో నేను నాకు కానీ లేదా ఇతరులకు కానీ ఏదైనా హాని కలిగించానా, ఎవరికి వాళ్ళం కూడా హాని కలిగించుకుంటాం, కొన్నిసార్లు శపించుకుంటుంటారు. ఆ కోపంలో మరి ఇతరులతో వచ్చిన విభేదాలలో కొన్నిసార్లు మనమే తనకు తనే శపించుకునే పరిస్థితికి వెళతారు. అలాగే ఇతరులని శపిస్తూ తిడుతూ రకరకాల మరి పాపాలకి ఒడిగడుతుంటారు. కాబట్టి మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరికి వాళ్ళం మారు మనసు అనేది పొందాలి. నీవు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అని దర్శన గ్రంథంలో కూడా 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తున్నారు. మారు మనసు పొందకపోతే ప్రభువే వచ్చి దీపస్తంభాన్ని స్వస్థానము నుండి తొలగిస్తాను. మనమందరం అందుకే ప్రభువు మత్తయి సువార్త 5:13లో చెప్తున్నారు, మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు, దీపస్తంభాలుగా. దీపాన్ని వెలిగించి ఎవడైనా కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా, అందరికీ వెలుగునివ్వడానికి దీపస్తంభంపై ఉంచుతారు కదా. అలాగే మనమందరం కూడా ఒక దీపస్తంభాల్లాగా, వెలుగులాగా ఇతరులకి ప్రకాశం ఇచ్చే విధంగా దీపంలాగా వెలగాలి అని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ మనలో నుండి ఆ వెలుగు లేకపోతే, ఇతరులకి మనం వెలుగునివ్వలేకపోతే
ప్రభువే వచ్చి ఆ దీపస్తంభాన్ని తొలగిస్తాను, స్వస్థానం నుంచి తొలగిస్తాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి విశ్వాసులు మారు మనసుకు తగిన ఫలాలు పొందాలి, ఫలించాలి. హృదయ పరివర్తన లేకుండా నువ్వు గనక దేవుని ప్రేమను పొందలేవు. దేవుని ప్రేమను పొందాలి అనుకుంటే మనలో మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇంతకుముందు దేవుని ఆత్మ పొందుకోకముందు లేదా మారు మనసు పొందకముందు నా జీవితం, నా పాత జీవితం ఇలా ఉండేది, పాపంలో కూరుకొని పోయి ఉండేది. కానీ ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత నా జీవితం టర్న్ అయిపోయింది, తిరిగిపోయింది, మళ్ళీ తిరిగి నూతన జన్మ ప్రారంభమైంది అనే విధంగా ఉండాలి. ప్రభు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము వచ్చి ప్రభు దగ్గరికి అడుగుతాడు, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ప్రభు చెప్తారు, నరుడు తిరిగి జన్మించనని తప్ప పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు అని. తిరిగి జన్మించిన అనుభవం, మారు మనసు, హృదయ పరివర్తన అనేది ప్రతి వ్యక్తికి పర్సనల్గా, వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైనది. ఏముందలే, నేను మారు మనసు ఎప్పుడో పొందుకున్నాను కానీ నా పాత జీవితం అలాగే కొనసాగుతుంది అని అంటే నో యూజ్, ఉపయోగం ఉండదన్నమాట. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నారు, పాపము చేసిన వాడే మరణం అనగా శిక్షకి గురి అవుతాడు. పాపం చేసిన వాళ్ళు మామూలుగా శిక్షకి గురైపోతారు అని అంటున్నారు. కానీ మరి మా ప్రభు చెప్పేదేంటి? 23వ అధ్యాయం యెహెజ్కేలు 23:32లో ఎవరైతే దుష్టుడు తన దుష్టత్వంలోనే నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు, పాప జీవితాన్ని నుండి తన దుష్టత్వాన్ని నుండి మరలుట వలన నేను ఇష్టపడతాను అంటున్నారు. దేవుడు పాపులను ఆలకింపడని మీకు తెలియదా అంటున్నారు 9వ అధ్యాయం యోహాను సువార్త 9:31లో. దేవుడు పాపులను ఆలకింపడట. మనం ఇంకా పాపంలోనే ఉండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించడు. కాబట్టి మనం మారు మనస్సు పొందుకోవాలి. హృదయ పరివర్తన అంటే హృదయంలో ఉన్న పాప కళంక జీవితాన్ని మనం మార్చుకోవాలి. అసూయ, ద్వేషం, కుట్రలు, కుతంత్రాలు, కపటాలు, తిట్లు ఇలాంటివన్నీ కూడా మనలో నుంచి ఏనాటికానాడు శుభ్రం చేసుకోవాలి. కడిగి వేసుకొని మళ్ళీ తెల్లారి మామూలుగా పాత జీవితంలోకి వెళ్ళకూడదు. ఈరోజు నేను నూతన వ్యక్తి కాబట్టి ఇక నా జీవితం మారిపోయింది, నా నోటి వెంట ఒక చెడు మాట, అబద్ధాలు కానీ ఇట్లాంటి ఏవి కూడా రాకూడదని ఒక తీర్మానం చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. అది మరి పాత జీవితాన్ని విడిచిపెట్టడం మారు మనసు అంటే అది. లేవీకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో పాపం చేసిన వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే కొట్టి చంపాలి, లేకపోతే పాప పరిహార బలి అర్పించాలి అని అంటున్నారు. మరి ఇట్లాంటి పాపి విషయంలో దేవుని వైఖరి ఇలా ఉండేది. కానీ యెహెజ్కేలు గ్రంథం 33:11లో దుష్టుడు మరణించుట వలన నాకు సంతోషము కలగదు కదా, దుష్టత్వాన్ని నుంచి వైదొలగి మారు మనసు పొందితే కదా అని అంటున్నారు. ఒక పాపి తన పాపపు మనసు మార్చుకొని యేసునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాప పడకపోతే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు అంటున్నారు. మారు మనసు పొందకపోతే నశిస్తారని ప్రభువు కూడా హెచ్చరిస్తున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అడిగితే మారు మనసు దయచేస్తారు. విరిగి నలిగిన హృదయం, అయ్యో పొరపాటున ఒక తప్పు చేశాను ప్రభువా క్షమించండి అని అడిగితే క్షమిస్తారు. రోజు అలవాటుగా తప్పు చేస్తా ప్రభువా క్షమించండి అంటే కుదరదు కదా. సిరా గ్రంథం 5వ అధ్యాయంలో 15-16 వచనాలలో చెప్తున్నారు, దేవుడు క్షమించకపోడులే అని పాపం మీద పాపం మూటగట్టుకోవద్దు, దేవునికి కృప ఎంతుందో కోపం కూడా అంతే ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత కృపను చూపిస్తారో మరి దుష్టుడు తన దుష్టత్వాన్ని నుంచి మరలకపోతే కోపం కూడా అంతే, ఉగ్రత కూడా అంత ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. కాబట్టి దుష్టత్వాన్ని నుంచి మరలాలి. దేవుడు నిన్ను చూస్తున్నట్లే నిన్ను నువ్వు చూసుకోగలిగితే మారు మనసు కలుగుతుంది. ఎంత ఘోర పాపినైనా కూడా దేవుని క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఘోర పాపమైన వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ తీసుకొని వచ్చారు. ఈమె పాపం చేసింది, ఏం చేయమంటావు చెప్పు అని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రభు, మీలో పాపం చెయ్యని వాళ్ళెవరో మొదటి రాయి వేయమన్నారు. ఏంది మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా రాళ్లతో కొట్టి చంపమని, మరి నువ్వేం చెప్తావు?
చంపమంటేనేమో నేను పాపుల కోసం వచ్చాను అని అన్నావు కదా అంటారు. చంపొద్దు అంటేనేమో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు తప్పు చెప్తున్నావు అంటారు. నేరం మోపడానికి ప్రభువు దగ్గరికి తీసుకొని వస్తే ప్రభువు మహాజ్ఞాని కదా, ఆయనకి తెలియని జ్ఞానం ఏముంది? జ్ఞానం, బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు యేసులో గుప్తమై ఉన్నవి అని కొలస్సీ పత్రికలో వింటున్నాం. కాబట్టి ఆ జ్ఞాని అయిన దేవుడు ఏం చెప్పారు? మీలో పాపం చేయని వాళ్ళు మొదటి రాయి వేయండి. మరి ఎవ్వరు కూడా వేయలేకపోయారు. ప్రభువు నేను కూడా వేయను, కానీ ఇక పాపము చెయ్యకుము, నేను పాపుల కోసం వచ్చాను, పాపులను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని చెప్తున్నారు. కనుక మరి పాపి కోసమే వచ్చారు కాబట్టి ఆ పాపిని రక్షించాలి. అమ్మ ఇంకా పాపము చెయ్యొద్దు అన్నారు, అంతే. అదే లాస్ట్. ఆమె లైఫ్కి ఇంకా పాపం జోలి వెళ్ళలేదు కదా. కాబట్టి నువ్వు నేను కూడా అలాంటి మారు మనసు పొందే స్థితిలోకి వెళ్ళాలి అంటున్నారు. బాప్తిస్మ యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యూదయ ప్రాంత అరణ్యంలో ప్రకటిస్తూ ఉంటే ప్రజలు తండోపతండాలుగా ఆయనని వెంటబడి ఆయన బోధ కోసం ఆలకించడానికి, బాప్తిస్మం కోసం వచ్చారు. అయితే అతడు ప్రజల దగ్గరకు వెళ్ళడం కాదు, ఆ ప్రజలే అతని దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రజల్ని దగ్గరికి రాబట్టుకుంటున్నారు. అందరూ రండి 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 అని రకరకాల ఆశలు చూపిస్తూ రకరకాల స్వస్థతలని అదని ఇదని రకరకాలుగా పిలుస్తున్నారు. కానీ యోహాను గారు ఏమీ చెప్పి పిలవలేదు. ఆయన బోధిస్తూ ఉంటే ప్రజలు ఆయనని వెంటబడి మరి వాళ్ళ హృదయాలు మార్చుకోవడానికి, బాప్తిస్మం పొందుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా యోహాను సందేశానికి కదిలించబడ్డారు. తర్వాత వాళ్ళలో ఒక సంచలనాత్మకమైన మారు మనసు కలిగింది కదా. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు, మేమేం చేయాలయ్యా అని చెప్పి అడిగారు. యూదయ అరణ్యం యెరూషలేముకి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. యెరికోకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బేతేలుకు 20 కిలోమీటర్ల దూరంలోను, సమరియాకు 58 కిలోమీటర్ల దూరంలో ఈ యూదయ అరణ్యం ఉంది. అయితే కూడా ప్రజలు బాప్తిస్మం కోసం అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు. బోధకులు ప్రజలకు మారు మనసు కలిగించే ప్రసంగం చేయాలి. మాకు వాక్యం చెప్పడానికి ఇంతకుముందు మేము ఫస్ట్లో మామూలుగా ప్రార్థనలోకి వచ్చిన మొదట్లో ఒక మాస్టర్ గారు వచ్చేవాళ్ళు. ఆయన చెప్పేవారు అనమాట, ఏ ప్రసంగంలో అయినా అమ్మ పాపాన్ని గురించిన ఖండింపు లేకపోతే అది ప్రసంగం కాదు అని. మరి ఈ రోజుల్లో బోధకుల ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి? వస్తే కనుక మీరు అద్భుతాలు జరుగుతాయి, అది వస్తుంది, ఇది వస్తుంది, మీకు ఆస్తి ఐశ్వర్యం అన్నీ వస్తాయి అని అన్ని ప్రాస్పెరిటీ గాస్పుల్ ఇప్పుడు ఈ రోజుల్లో మనం వింటున్నాం. కానీ ప్రభువు చెప్పింది పాపాన్ని గురించి ఖండించాలి, పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి. పాపంతోనే ఉంటే కనుక దేవుడు ప్రార్థన ఆలకింపడు అని చెప్పి ప్రభు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి యోహాను ప్రసంగం ఒక గొప్ప సుడిగాలిలాగా మరి వీచిందనమాట. యోహాను ఒక గొప్ప దైవజనుడు. బాప్తిస్మ యోహాను గారు ఒక గొప్ప దైవజనుడు. అతని ఖండన మరి దండనలు కూడా నిర్మాణాత్మకమైనవి, నిర్మించడానికి వీలు పడే విధంగా ఉన్నాయే కానీ వ్యక్తుల జీవితాలను కట్టడానికి అతడు విమర్శించాడు, కానీ పడగొట్టడానికి కాదు అనేది మనం ఇక్కడ గమనించాలి. యోహాను నోటి వెంట దేవుని వాక్యమే ఉండేది. అతడు ఎవరికి కూడా భయపడే వ్యక్తి కాదన్నమాట. 400 సంవత్సరాల వరకు అని యోహానుకు ముందు దాదాపుగా 400 సంవత్సరాల వరకు ప్రజలకి ప్రవక్త లేడు, బోధించడానికి ఎవరు లేరు. ప్రజలు ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఆ సమయంలో మరి యోహాను గారు పంపబడ్డారు. యేసుక్రీస్తు మెస్సయ్య రాకడకు ముందుగా మరి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి యోహాను గారు పంపబడ్డారు. ప్రజలు అతన్ని ఒక గొప్ప ప్రవక్తగానే గుర్తించారు. యోహాను వలె మనం కూడా ప్రభువుని హెచ్చించాలి, ప్రార్థనాపరులమై ప్రభువు సువార్తను మనం ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. మరి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఏమంటున్నారు? ఇక్కడ మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చెయ్యండి అంటున్నారు. హృదయ పరివర్తన చెందాలి. ఇప్పుడు విన్నాం. తర్వాత అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు, సర్వేశ్వరుడు ఈ రాళ్ల నుండి సైతం అబ్రహాముకి సంతానమును కలుగజేయగలడు. చూడండి, అబ్రహాం మా తండ్రి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు యూదులు. మేము మరి అబ్రహాము సంతానం, ఏమనుకుంటున్నారు? మేము అబ్రహాము నుండి వచ్చాము అని చెప్పి. అప్పుడు ప్రభు అంటారు కదా, నేను కూడా అబ్రహాముకు ముందు నుండే ఉన్నాను అని అంటే, నీకు అసలు నిండా 30 ఏళ్ళలో నువ్వు అబ్రహాము కంటే ముందెట్లుంటావు అని అంటున్నారు.
అసలు ఆయన దైవ కుమారుడు అనేది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, అబ్రహాం మా తండ్రి అనని నువ్వు గర్వించొద్దు అని అబ్రహాముకి దేవుడు రాళ్ల నుండి కూడా సంతానాన్ని కలగజేస్తారు అని అంటున్నారు. రాళ్లకి కూడా శక్తి ఉంది కదా. మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అని చెప్పి ప్రభు అక్కడ అంటారు. ప్రభువుని ఆ యెరూషలేము మరి నగర వీధులలో తీసుకొని వెళ్ళేటప్పుడు అందరూ హోసాన్నా హల్లెలూయా అని కేకలు వేస్తుంటే అందరూ ఆ పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు వచ్చి అంటున్నారు, మీ ఆ జనాన్ని ఆపమని చెప్పండి, ఎందుకు అట్లా అరుస్తున్నారని. అప్పుడు ప్రభు అన్నారు, వాళ్ళు స్తుతించకపోతే, మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. రాళ్ళు స్తుతించడం మొదలు పెడితే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో కదా. కాబట్టి రాళ్ళకి కూడా శక్తి ఉన్నది అని చెప్తున్నారు. ఉన్నది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా ప్రభు వాక్యం ఇట్లా సెలవిస్తుంది, మీ గోడలలోని రాళ్లే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి. రేపు తీర్పు దినాన మనం లేదు అని ఒప్పుకోకపోతే, మన పాప జీవితాన్ని ఇక్కడ ఒప్పుకోక దేవుని ముందు కూడా ఏదో కవర్ చేయబోతే, మన గోడలలో మనం ఏ గోడల మధ్యలో ఉండి మాట్లాడామో ఆ గోడలలో ఉన్న రాళ్ళు వచ్చి మనకి సాక్ష్యం ఇస్తాయంట, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయంట. మామూలుగా అంటుంటారు గోడలకి చెవులు ఉన్నాయి అని అంటుంటారు. అందుకే రాళ్ళు కూడా వెళ్ళి సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి రాళ్ళు కూడా స్తుతిస్తాయి. అబ్రహాము నుండి మరి సంతానం కలగటమే కాదు, రాళ్ల నుండి అయినా కూడా దేవుడు సంతానాన్ని కలగజేయగలరు అని యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. అక్కడ మరి యెహోషువ దైవ మందిరం ఉన్న సింధూరము చెంత, అక్కడ దైవ మందిరము ఉన్న సింధూరము దగ్గర మరి ఒక రాయిని నెలకొల్పి 27వ వచనం చూస్తాం. ఒక దైవ మందిరం ఉన్న సింధూరము క్రింద ఒక పెద్ద శిలను నెలకొల్పి, ఈ శిల మనకు సాక్ష్యముగా ఉండును. యావే మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాయి విన్నది. మీరు యావేను నిరాకరింతురేని ఇది మీకు వ్యతిరేకముగా సాక్ష్యము పలుకును అని చెప్తున్నారు. ఈ మాటలన్నీ రాయి విన్నది. ఈ యావేను కనుక మీరు నిరాకరిస్తే ఈ రాయి మీకు వ్యతిరేకంగా సాక్ష్యము చెప్తుంది అని అంటున్నారు. అంటే మరి రాళ్ళకి కూడా ఆ శక్తి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం ఇన్ని వాక్యాల ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ అబ్రహాం మా తండ్రి అని అంటాం కాదు, మనం కూడా కొన్నిసార్లు మా తాతలు ముత్తాతలు ఎప్పటి నుంచో క్రైస్తవులం, మేము పుట్టు క్రైస్తవులం అంటారు. పుట్టు కాదు, మనం కొంతమంది పొట్టు క్రైస్తవుల్లాగా ఉంటున్నారు, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా. క్రైస్తవత్వం అనేది వారసత్వం కాదు, అది వ్యక్తిగతం, పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం మనం నిజమైన క్రైస్తవ విశ్వాసివా కాదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఊరిక మరి గుడికెళ్ళి రావటం కాదు, ప్రార్థనలో ఉండటమే కాదు, యేసు ప్రభువుని నమ్మాను అని అనుకోవటం కాదు. యాకోబు పత్రికలు అదే అంటారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, విశ్వాసం దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి, గజగజ వణుకుతున్నాయి. అంతవరకు సరిపోదు, మన క్రియాపూర్వకంగా మన విశ్వాసం ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఫస్ట్ ఆజ్ఞే మనం చాలామందివి తప్పిపోతుంటాం. చర్చికి వెళ్ళవలసిన సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికంగా ప్రేమిస్తున్నానని చెప్పి చెప్తాం. ఆ ఆజ్ఞల్లో మొట్టమొదటిది ప్రేమించాలి అని కూడా. కానీ చాలాసార్లు దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం, ప్రార్థనకి వెళ్ళవలసిన సమయాన్ని ఎంతో అర్జెంటు పనులు అది ఉంది ఇది ఉంది అని చెప్పి వెనకేసి వెళ్ళిపోతుంటాం. దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానమే ఇవ్వడం లేదు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. మనల్ని గురించి మనం చెడుగా చెప్పుకోం, కానీ పొరుగు వాళ్ళ గురించి చాలా త్వరగా చెప్పుకుంటాం. ఈ ఆజ్ఞలు పాటించడం లేదు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, అబ్రహాముకి సంతానం మరి రాళ్ల నుండి కూడా కలగజేస్తాడు. కాబట్టి చాలా మరి పుట్టు క్రైస్తవులం అని చెప్పుకొని ఉపయోగం లేదు, కానీ క్రైస్తవ విశ్వాసం క్రియాపూర్వకంగా ఉండాలి. మన క్రియలలో అది వ్యక్తం కావాలి. 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చెయ్యకుండా ఉండి, విశ్వాసంలో బలంగా ఉండి, ఎప్పటికప్పుడు దేవునిలో మనం అభివృద్ధిని ఎదుగుతూ ఉంటే అప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే తర్వాత 10వ వచనంలో వృక్షములను వ్రేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది అంటున్నారు.
గొడ్డలి సిద్ధంగా పెట్టారట వృక్షాన్ని వేళ్లతో సహా నరికి వేయడానికి. మనం లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో చూస్తే అక్కడ మరి ఒక తోటమాలి వస్తాడు. ఒక తోట వేసి అక్కడ ఆ చెట్లు ఫలించాయా లేదా అని 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను, కానీ ఒక్క ఫలం కూడా లేదు. కాబట్టి ఇంకా మీదటికి ఫలిస్తే సరే, లేకపోతే కొట్టి పారవేయి అని చెప్పి మరి తోటమాలితోటి తోట యజమాని వచ్చి చెప్తున్నాడు. తోట యజమాని తోటమాలితో చెప్పాడు. తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా బ్రతిమిలాడుతున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఓపిక పట్టు, మీదటికి ఫలిస్తే సరే, లేకపోతే అప్పుడు కొట్టి పారవేద్దాం. నా జీవితాలలో 3 సంవత్సరాల 5 సంవత్సరాల 30 40 50 ఎన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగా ఉన్నాం? ఫలించామా లేదా? ఏం ఫలించాలి? ఫలితాలు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22 వచనాలలో చెప్తున్నారు. ఆ ఫలాలు ఏంటి అనేది: ప్రేమ, సహనం, ఓర్పు, దయ, కనికరం, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదు అని చెప్పారు. ఆ ఫలాలు మనలో ఉన్నాయా లేదా? దానికి బదులుగా చెడ్డ ఫలాలు మనం ఇస్తున్నామా? ద్వేషము, అసూయ, కుట్ర, కుతంత్రాలు, శరీర కార్యాలు స్పష్టమే అవి చెప్తున్నారు. జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, కలహం, ఇవి మనలో గనక ఉంటే దేవుని మరి ఆ వృక్షాలు, దేవుడు నాటిన వృక్షం మనమే. ఇక్కడ ఈ లోకం అనేది ఒక అరణ్యం లాంటి లోకంలో మనం ఒక చెట్టుగా నాటబడ్డాం. ఈ చెట్టు ఫలించకపోతే, ఆయన ఆశించిన ఫలాలు మనలో లేకపోతే కొట్టి పారవేయడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది అంటున్నారు. కనుక మంచి పండ్లనియని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది, అగ్నిలో పారవేయబడును. కనుక మంచి పండ్లనియని చెట్టు, మంచి పండ్లను మనం ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడట? నరికివేసి అగ్నిగుండంలో, నరకాగ్నిలో పడేస్తాడు. ఇంకా అక్కడ ప్రార్థన చేయడానికి, ఇంకా మళ్ళీ అయ్యో దేవా అని చెప్పి అడగడానికి వీలుండదు. అయిపోయింది. ఇదే కరుణా సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టే మరి మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి అని చెప్పి బాప్తిస్మ యోహాను గారు పదే ఇస్తున్నారు. హృదయ పరివర్తన నిమిత్తం నేను మిమ్మల్ని నీళ్లతో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చువాడు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయిస్తారు అంటున్నారు. మనమందరం నీటి బాప్తిస్మం పొందుకున్నాం, కానీ పరిశుద్ధాత్మతో, అగ్నితో, భద్రమైన అభ్యంగం ద్వారా పరిశుద్ధాత్మ కోసం మరి ప్రార్థన జరిగింది. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నామా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ ఆ సంఘాన్ని అడుగుతున్నారు, మీరు మరి బాప్తిస్మం పొందుకున్నారా? పొందుకున్నామన్నారు. బాప్తిస్మం పొందుకున్నప్పుడు పవిత్రాత్మను పొందుకున్నారా అని అంటే, పవిత్రాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదే అంటున్నారు. మరి ఏం బ్యాప్టిజం? యోహాను బ్యాప్టిజం నీళ్లతో కాదు అని చెప్పి అప్పుడు వెంటనే మరి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసినప్పుడు అందరూ కూడా పవిత్రాత్మను పొందుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి, అగ్నితో నింపబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనలో మండుతూ ఉంటే పాపాన్ని కాల్చివేస్తుంది. అబద్ధాలు చెప్పం, దొంగ పనులు చేయం, చెడు మాటలు, నరహత్యలు, వ్యభిచారాలు ఇవి మనలో ఉండకూడదు. అన్నిటినీ కాల్చివేస్తుంది. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పారు అపోస్తుల కార్యాలు 1:8. అలాగే యోహాను సువార్త 16:8లో ప్రభు చెప్తున్నారు, ఆయన వచ్చినప్పుడు పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, అగ్నితో స్నానం చేయించబడాలి. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమామయుడవైన తండ్రి, కృపామయుడ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు వినిన ప్రతి మాట నాయన నీ బిడ్డలైన మరి దివ్యవాణి ప్రేక్షకుల అందరి హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. నాయన గొడ్డలి సిద్ధంగా ఉందంటున్నావు కదా ప్రభువా, నాయన ఫలించని చెట్టుని నరికి అగ్నిలో పడవేస్తానంటున్నారు. నాయన ఏ ఒక్క ఆత్మ అగ్నికి ఆహుతి కాకుండా ప్రభువా మీరు మరి మనుషులని, పాపులను వెదకి రక్షించడానికి వచ్చారు కనుక తండ్రి, మా అందరినీ కూడా ప్రభువా ఫలించే చెట్లుగా మలచమని, మార్చమని, వినిన ప్రతి మాట మా హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయమని, సారవంతమైన నీళ్ళలో పడిన విత్తనాల్లాగా ప్రభువా ఫలింపజేయమని యేసు నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.